రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ సీఎం జగన్ సత్తెనపల్లి పర్యటన వేళ దురుసుగా ప్రవర్తించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై సత్తెనపల్లిలో పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పల్నాడు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు భారీగా ఆంక్షలు విధించారు. ప్రతి చోట బారికేడ్లు పెట్టి మరీ వైసీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కంటెపూడి వద్ద వైసీపీ పార్టీ నాయకుల వాహనాలను కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే అదే మార్గంలో వచ్చిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తన వాహనంలో నుంచి దిగి బారికేడ్లను తొలగించారని పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. పోలీసులు వినకపోవడంతో కార్యకర్తలతో కలిసి వాటిని నెట్టేశారు. దీంతో అంబటి రాంబాబు వర్గీయులు వైసీపీ నేతల తీరుతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక వాళ్ళందరినీ కంట్రోల్ చేసేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో డ్యూటీలో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు 188, 332 సెక్షన్ కింద అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు సత్తెనపల్లి పోలీసులు తెలిపారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు చెప్పండి, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? రైట్ బ్రాహ్మణి, సత్తెనపల్లిలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై నిన్న కేసు నమోదైంది. నాగమల్లేశ్వరరావు, మాజీ వైసీపీ ఎంపీ నాగమల్లేశ్వరరావు ఎవరైతే ఉన్నారో పోలీసులు వేధింపులు భరించలేక సత్తెనపల్లి రెంటపాల గ్రామంలో ఆత్మహత్య అయితే చేసుకున్నారు. అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు నిన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడం, రెంటపాల గ్రామానికి అయితే వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి అటు వైఎస్ఆర్సీపీ అధినేతతో పాటు మిగతా వైసీపీ నాయకులు కూడా సత్తెనపల్లి అయితే చేరుకున్నారు. కేవలం 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పి ఎస్పీ శ్రీనివాస్ తెలపడంతో మిగిలిన వారిని అక్కడ ఆపేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి అటు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు సత్తెనపల్లి వెళ్ళడానికి అయితే చూశారు. దానిని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నాల విధంగా వాళ్ళకి బారికేట్లు అయితే అడ్డం పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆ బారికేట్లు తీస్తారా లేదని పోలీసులతో అంబటి రాంబాబు మిగతా వైసీపీ నాయకులు కూడా వాగ్వాదం అయితే పెట్టుకున్నారు. ఆ వాగ్వాదంలో పోలీసులు మేము 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చాము, మిగతా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పంపించేది లేదని చెప్పడంతో వైసీపీ నాయకులు ఆ బారికేట్లను తొలగించే ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే జగన్ పర్యటనకు అనుమతి లేదని చెప్పడం అయినా సరే వినకుండా వైసీపీ నాయకులు అటు అంబటి రాంబాబు కానీ మిగతా కార్యకర్తలు కానీ పోలీసులతో గొడవకు అయితే దిగారు. దానికి సంబంధించి అటు పోలీసులు విధుల్లో ఎవరైతే జగన్ పోలీసులకు ఆ ఆటంకంకు సంబంధించి అటు దురుసుగా ప్రవర్తించారని అంబటి మీద అయితే కేసు నమోదు చేశారు. 188, 333 సెక్షన్ల కింద జగన్ పర్యటనలో విధులకు ఆటంకం కలిగించినందుకు మాజీ మంత్రిపై అంబటి రాంబాబు పాటు మరి కొంతమంది వైసీపీ నాయకులపై కూడా కేసును అయితే నమోదు చేశారు. బ్రాహ్మణి, అయితే వాసు చెప్పండి, మరి అంబటి రాంబాబుపై కేసు నమోదైన నేపథ్యంలో అంబటి వర్షన్ ఏంటి? అంబటి రాంబాబు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దీని ప్రకారం వైసీపీ నాయకులు కావాలని నిలువరిస్తున్నారు. జగన్ ఏదైతే ఉందో ఈ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి ప్రయత్నం అయితే చేశారు, అంతే తప్ప ఎటువంటి రాజకీయ ప్రమేయం అయితే ఇందులో లేదు అని చెప్పి ఇప్పటికే అంబటి రాంబాబు అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కావాలని కూటమి నాయకులు వైసీపీ నాయకులు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు. వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటివి అయితే చేస్తున్నారని చెప్పి కూటమి నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. బ్రాహ్మణి, ఇప్పటికీ. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.